హలో అన్నయ్య, మీ పేరు? నా పేరు ఇస్మాయిల్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు బ్రో. ఎందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారు అన్న? లేదు బ్రో, వైసీపీ వచ్చిన తర్వాత ఏమీ డెవలప్ ఏం లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒక మినిస్టర్ అయితే డిఎస్సి రీసెంట్ డిఎస్సి ఎందుకు అన్నాడు, ఇంకో మినిస్టర్ అయితే ఎక్కువ మంది చదువుకు అందుకు ఎక్కువ నిరుద్యోగం ఉన్నారు. అంటే ఒకప్పుడు బీహార్ ఉండేది నిరుద్యోగం, ఇప్పుడు మన ప్లేస్ మన ఏపీ ఉంది. రీసెంట్గా ఇప్పుడే ఒక న్యూస్ చదివి వచ్చాను. అంటే వీళ్ళంతా మద్యపానం నిషేధించని చెప్పారు కదా, అదే నిషేధం తన ఓన్ బ్రాండ్లు పెట్టారు కాబట్టి దగ్గర 25% మంది లివర్తో బాధపడటం వల్ల మన ఏపీనే టాప్లో ఉంది బ్రో. అంటే మద్యపానం వల్ల ఎంతమంది చనిపోతున్నారో అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుతో రాబోతున్నారు కదా, ఈ పొత్తుతో రావడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 100% నష్టం జరుగుతుంది. మన రీసెంట్ జగన్ గారు చెప్పారు కదా, నేను దిగిపోంటే హ్యాపీగా దిగిపోతా అంటే అతని మీద అతనికి నమ్మకం లేదు. నేను దిగిపోవంటే హ్యాపీగా దిగిపోతా ఇప్పుడని చెప్పారు. అంతేందుకు సొంత చెల్లి నమ్మడం లేదు అతన్ని. కానీ చెల్లెలు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే అన్నా చెల్లెలు ఒకటి అని కొంతమంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అలా ఏం కాదండి. ఇంతకుముందు 2014లో అతను ఇక్కడ అతని తరపున చాలా ప్రచారం చేసింది ఆమె. దాని తర్వాత పార్టీ అధికారులు వచ్చేలా విజయమ్మ కానీ షర్మిల ఎక్కడా కనపడలేదు. అంటే వాళ్ళని ఆమె డైరెక్ట్ చెప్తాం కదా, నన్ను ఒకసారి కొట్టాడు, తిట్టారు అని. కాబట్టి అదేం కాదండి, అతని మీద వ్యతిరేకతనే ఆమె పార్టీలో బయటకు వచ్చింది. ఇప్పుడు షర్మిల రాకతో ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది? ఏ పార్టీకి నష్టము? 100% వైసీపీకే అండి. ఎందుకు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది వైఎస్ఆర్ ఫ్యాన్స్, కాబట్టి కొంత ఓట్లు స్ప్లిట్ అవుతాయండి ఇటు ఇటు. కాబట్టి 100% ఇప్పుడు ఒక కాంగ్రెస్కి వేసేవాళ్ళంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్కి వేసేవాళ్ళే షర్మిలాకి వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు స్ప్లిట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ లేడు రాబోయే ఎన్నికల్లో, వాళ్ళందరూ మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తున్నాం కూడా చాలామంది ఎమ్మెల్యే ఎంపీలు టీడీపీలోకి వస్తున్నారు. కొంతమంది రావచ్చండి. అలాగే చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసే అవకాశం ఉందా? అదే జరుగుతున్నాయని ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు. ఒకవేళ వస్తే బెటరే, ఎలా తిరిగైనా సరే నెక్స్ట్ జగన్ సీఎం కాకూడదు. ఒకవేళ నెక్స్ట్ సీఎం అయితే మనం ఇంకా శ్రీలంక, ఇంకో బీహార్, ఇంకో పాకిస్తాన్ అయిపోతుంది. ఎందుకు అనుకోవచ్చు అలా? ఆయన నేను ప్రజలకి మంచి చేస్తున్నాను, నేను మంచి చేసిండేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మంచి చేశారండి? మనం అసలు ఒక్క ఏమైనా కంపెనీ ఏమైనా వచ్చిందా? ఏం ఫ్రీ పథకాలు ఇచ్చాడు? ప్రజలు ఎలా ఉన్నారంటే ఏదో సామెత ఉంది కదా, ముందు గడ్డి పెట్టి వెనకాల ఎంత పాలు పితికినా నో ప్రాబ్లం, అట్లా అయిపోయిందని. మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ రావాలని కోరుకుంటా. టీడీపీ వస్తేనే కొద్దిగా డెవలప్ జరుగుతుంది, ఏమని జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.